హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ బ్లౌజ్ స్టిచెస్ ఇలా నీట్‌గా వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. అలాగే మనం సైడ్ కుట్టినప్పుడు చేతి జాయింట్స్ ఉంటాయి గదా! అవి అప్ అండ్ డౌన్ అయిపోకుండా అంటే కిందికి మీదికి అయిపోకుండా ఇలా కరెక్ట్‌గా ఈ 4 కుట్లు ఇలా ప్లస్ సింబల్ లాగా వచ్చినట్లయితే మనకి ఫిట్టింగ్ అయితే చాలా నీట్‌గా వస్తుంది. ఈ వీడియో నేను చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్‌గా మనం ఈ సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలనేది క్లియర్‌గా చూపిస్తా అండి. ఈ వీడియో కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను బాడీ మొత్తం రెడీ చేశానండి. అలాగే హ్యాండ్స్ కూడా లైనింగ్ కుట్టేసి, పైపింగ్ కూడా వేసేసి హ్యాండ్స్ అటాచ్ చేయడానికి అంటే బాడీకి హ్యాండ్స్ కుట్టడానికి రెడీగా పెట్టాననమాట. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ కరెక్ట్‌గా రావాలంటే హ్యాండ్స్ కుట్టే విధానం కూడా ఇలాగైతే కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసిన కుట్టు ఉంది గదా! ఆ కుట్టు దగ్గరికి మన హ్యాండ్ సెంటర్ పాయింట్‌నైతే పెట్టేసి ఇలా హాఫ్ హాఫ్ కుట్టుకోవాలనమాట. అంటే మనం హ్యాండ్ స్టార్టింగ్ నుంచి కాకుండా మధ్యలో నుంచి ఇలా కుట్టుకోవాలండి. ఇలా మనం సగం సగం కుట్టుకున్నట్లయితే మనకి హెచ్చుతగ్గులు రాకుండా నీట్‌గా వచ్చేస్తుంది. అలాగే సెంటర్ కూడా కరెక్ట్‌గా కలుస్తుంది. అలాగే సెంటర్ నుంచి కుడుతున్నాం గదా! ఇప్పుడు ఈ సైడ్‌కి మార్కింగ్స్ ఉంటాయి గదా! ఆర్మ్ లూజ్ మార్కింగ్ అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ బాడీకి ఈ 2 నాచులు కలిసేటట్టు జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా సెంటర్ నుంచి కుట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి కరెక్ట్‌గా మనకి సైడ్ నాచులైతే కలిసాయి. ఇప్పుడు ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత ఇంకో సైడ్‌ని ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా హాఫ్ హాఫ్ కుట్టుకున్నట్లయితే మనకి బాడీ గాని, హ్యాండ్ గాని ఒక సైడ్‌కి అయిపోకుండా చాలా నీట్‌గా వచ్చేస్తాయి. అదే మనం ఒక సైడ్ నుంచి కుట్టుకున్నట్లయితే సెంటర్ ఔట్ అయిందంటే మనకి సైడ్ కుట్టినప్పుడు మన హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అందుకని మనం ఇలా ఎప్పుడన్నా సరే హ్యాండ్‌ని సెంటర్ నుంచి హాఫ్ హాఫ్ చేసి కుట్టుకుంటే మనకి సైడ్ కుట్టేటప్పుడు జాయింట్స్ అయితే కరెక్ట్‌గా వస్తాయి. ఇలా సగం సగం కుట్టుకున్న తర్వాత దీని పైనుంచి ఇంకో కుట్టు ఏసేయాలి. ఓకేనా అండి. మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అయితే మనం 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఒక హ్యాండ్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోండి. మన ఈ సైడ్ నాచులైతే కంపల్సరీ కలవాలండి. హ్యాండ్‌కి పెట్టే నాచు అలాగే చెస్ట్ లూజ్ కోసం బాడీకి పెడతాం కదా! ఆ నాచు కరెక్ట్‌గా కలిసేటట్టు చూసుకోండి. మనం కటింగ్ కరెక్ట్‌గా చేసినట్లయితే అవి ఆటోమేటిక్‌గా కలుస్తాయన్నమాట. మనం కటింగ్‌లో ఏదన్నా తేడా చేస్తే ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి. ఓకేనా? మనం ఫస్ట్ హ్యాండ్ ఎలాగైతే ఒక హ్యాండ్ కుట్టుకున్నామో మిగిలిన ఇంకో చేతిని కూడా అలాగే జాయిన్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఖర్చులు కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సమానంగా పట్టుకోవాలి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా! హాఫ్ ఇంచ్ మనం కటింగ్‌లో ఏదైతే ఖర్చు వదులుతామో అదే హాఫ్ ఇంచ్‌ని మనం ఇక్కడ కుట్టుకోవాలన్నమాట. ఎక్కువ గాని, తక్కువ గాని అవ్వకూడదు. మనం కటింగ్‌లో వదిలేంత ఖర్చు పట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను హ్యాండ్‌కి ఓవర్‌లాక్ కూడా చేశాను. ఇప్పుడు సైడ్ ఎలా కుట్టుకోవాలి అనేది చిన్న చిన్న టిప్స్‌తో చెప్తానండి. మనకి పర్ఫెక్ట్‌గా సెంటర్ కలవాలి అనుకుంటే ఇప్పుడు నేను సైడ్ జాయింట్ చేసే విధానాన్ని మీరు కూడా ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. ఫస్ట్ ఇక్కడ ఈ ఆర్మ్ దగ్గర మనం నాచు ఉంటుంది కదా! ఇక్కడ 2 జాయింట్స్‌ని కరెక్ట్‌గా చూసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను చూపిస్తున్నట్లు యువతల సైడ్ మార్కింగ్ ఉంది కదా! ఈ మార్కింగ్, ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అలాగే బ్యాక్ సైడ్ మార్కింగ్ 2 మార్కింగ్‌లను ఒక దగ్గరికి ఇలా చూసుకొని ఈ కుట్టు కూడా అప్ అండ్ డౌన్ లేకుండా ఒకసారి ఇలా చూసుకోండి. ఇక్కడ మనకి ప్లస్ గుర్తులాగా కరెక్ట్‌గా వచ్చేసినట్టు చూసుకొని ఇలా సెట్ చేసుకొని చిన్నగా ఒక రబ్ చేసుకోండి ఇక్కడ. ఇక్కడ ఈ 2 కుట్లు కలిపేసి మనం ఇలా రబ్ చేయడం వల్ల మనం సైడ్ కుట్టేటప్పుడు ఇక్కడైతే జరిగిపోదన్నమాట. జరగకుండా మనం సైడ్ కుట్టేటప్పుడు ఈ కుట్లు కూడా అప్ అండ్ డౌన్ లేకుండా అక్కడ మనం ఆల్రెడీ లాక్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఇలా ఫిక్స్ అయ్యి ఉంటుంది. అలాగే మనం నడుము లూజ్ దగ్గర కటింగ్ చేసేటప్పుడు సైడ్ ఖర్చు ఎంతైతే వదులుంటామో అంటే నేనైతే కటింగ్ చేసేటప్పుడు 2 ఇంచులు ఖర్చుల కోసం వదులుకుంటా అన్నమాట. ఇక్కడ 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఈ 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి 2 ఇంచులు ఖర్చు వదిలేసి. ఇక్కడ కూడా చిన్నగా రబ్ చేసుకోండి. ఇక్కడ మన చేతి జాయింట్ దగ్గర అలాగే కింద నడుము దగ్గర ఈ 2 పార్ట్‌లో కొంచెం ఇలా రబ్ చేసుకొని మనం సైడ్ కుట్టుకున్నట్లయితే ఎక్కడ అప్ అండ్ డౌన్ రాకుండా నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్‌ని
హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా కుట్టేసేయాలి. ఓకేనా? ఇక్కడ కొంచెం రబ్ చేసుకొని మనం ఆల్రెడీ హ్యాండ్ జాయింట్ దగ్గర లాక్ చేసుకున్నాం కదా! జరగకుండా అక్కడి వరకు దీన్ని కలిపేయాలన్నమాట. స్ట్రెయిట్‌గా కుట్టేసుకోండి. ఒకవేళ మీకు స్ట్రెయిట్‌గా రాదు అనుకుంటే మార్క్ చాక్‌తోని ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ లాగా డ్రా చేసుకొని స్ట్రెయిట్‌గా ఎటు జరగకుండా ఇలా నీట్‌గా కుట్టేసుకోండి. ఇక్కడ మనకి ఆల్రెడీ లాక్ చేసాం కాబట్టి అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం నడుము దగ్గర లాక్ చేసుకున్నాం కదా! అక్కడి వరకు స్ట్రెయిట్‌గా కుట్టేసేయాలి. ఇలా కుట్టుకున్నట్లయితే ఒకవేళ మనకి ఫ్రంట్ గాని, బ్యాక్ గాని కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నా సరే కుట్లలో కలిసిపోతుందన్నమాట. ఓకేనా? కిందికి గాని, మీదికి గాని ఎక్కడ హెచ్చుతగ్గులు రాకుండా చాలా నీట్‌గా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళేంటంటే ఈ సెంటర్ జాయిన్ చేయడానికి అలాగే సైడ్ కుట్లు హెచ్చుతగ్గులు రాకుండా వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదా! ఇలా కుట్టుకున్న తర్వాత ఒక కుట్టు మనం పర్ఫెక్ట్‌గా ఏసుకున్న తర్వాత ఈ సైడ్‌కి మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. ఈ సైడ్‌కి మనం కావాల్సినన్ని కుట్లు వేసుకున్న తర్వాత ఈ లాస్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఈ 2 క్లోజ్ చేసేసి ఒక కుట్టేసేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మీ దగ్గర గనక ఓవర్‌లాక్ ఉంటే సైడ్‌కి ఓవర్‌లాక్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ నీట్‌గా కనిపిస్తుంది. లేదు అంటే ఇలాగే వదిలేసేయొచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సైడు ఈ ఖర్చులుంటాయి కదా! ఇవి నీట్‌గా కట్ చేసేయండి. మనకు చూడ్డానికి నీట్‌గా ఉంటుందన్నమాట. లేకపోతే హెచ్చులు తగ్గులుండేసి పోగులన్నీ బయటకొచ్చేసి చూడ్డానికి కూడా నీట్‌గా ఉండదు. ఇలా నీట్‌గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కుట్లయితే చూడండి ఎంత నీట్‌గా వచ్చాయి. అంటే మనకి స్ట్రెయిట్‌గా వచ్చాయన్నమాట కుట్లు. ఒక సైడ్ ఎలాగైతే కుట్టుకున్నామో ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోండి. మన చేతి జాయింట్ దగ్గర లాక్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర లాక్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా అయితే కుట్టుకున్నామో సేమ్ అలాగే ఇవతల సైడ్ కూడా కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నేను 2 సైడ్‌లు అయితే కుట్టేసాను. ఈ కుట్లయితే చూడండి ఇవతల సైడ్ కూడా సేమ్ ఎంత స్ట్రెయిట్‌గా వచ్చాయి. మనకు అవతల సైడ్ ఎలాగైతే వచ్చాయి ఇవతల కూడా అలాగే వచ్చాయి. ఎక్కడ బెండ్ అవ్వకుండా చాలా నీట్‌గా వచ్చాయి. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ జాయింట్ల దగ్గర కూడా కొంచెం హెచ్చుతగ్గులు కూడా లేకుండా ఎంత పర్ఫెక్ట్‌గా కలిసాయి. మనకి ఇక్కడ ఈ కుట్లు అప్ అండ్ డౌన్ లేకుండా ఇంత పర్ఫెక్ట్‌గా కలిసినట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదురుతుందన్నమాట. ఇక్కడ నేను ఓవర్‌లాక్ చేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూపిస్తున్నా చూడండి. ఈ కుట్లు అయితే చాలా స్ట్రెయిట్‌గా వచ్చాయండి. మనకి సైడ్ కుట్లులోనే తెలిసిపోతుందన్నమాట బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా కుదురుతుంది అని. ఎక్కడ బెండ్ అవ్వకుండా ఇలా స్ట్రెయిట్‌గా వచ్చినట్లయితే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. అలాగే చూడండి ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వచ్చింది. ఇక్కడ కూడా ఈ 2 సైడ్‌లు హ్యాండ్స్ మనకి పర్ఫెక్ట్‌గా ఈ ప్లస్ సింబల్ అయితే వచ్చేసింది. చూసారు కదండీ వీడియో. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అలాగే మన ఛానల్‌లో టైలరింగ్‌కి సంబంధించి మంచి వీడియోలైతే ఉన్నాయండి. కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయన్నమాట. ఒకసారి అయితే ఛానల్‌ని చెక్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టైలరింగ్‌కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.